ఓకే, మీరాయి టీజర్ వచ్చేసింది. నాకు 1 year బ్యాక్ ఉన్నంత ఎక్సైట్మెంట్ లేదో అనుకున్నా, కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ చేశారో, ముఖ్యంగా టీజర్ లో రుద్రమాద మ్యూజిక్ ఉంటది, వేరే లెవెల్ ఎక్కేసింది. డౌట్లు ఉన్నాయి, గ్యారంటీగా డౌట్లు ఉన్నాయి. కార్తిక్ ఘట్టమనేని లాస్ట్ ఫిల్మ్ ఈగలు, తేజస్ సజ్జా బాగానే చేసినట్టు అనిపిస్తుంది. అండ్ మంచు మనోజ్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ సమ్ ఎక్స్టెంట్, ఎందుకంటే పిఎంఎఫ్ ఉంది కాబట్టి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఐఎమ్ ఎక్సైటెడ్. సో చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం మ్యూజిక్ అలానే ఉంటే ఐమ్ హ్యాపీ. హరి గౌరా గారు చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ ఆన్ దాట్ వన్. సో వితౌట్ ఎనీ డిలే September 5th అంటున్నారు, మర్చిపోయినారు రిలీజ్ డేట్. మార్చి August 1st కదట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఇట్. 2 minutes 20 seconds ఇచ్చారు. సో యా, జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది ఏ జయరామ్. అశోకుడి ఆశయం. ఓకే, ఏంటి ఇది? కలియుగం దీన్ని ఆపలేదు. ఏంట్రా ఇది? ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. ఇది మహాభూమి మీద చేయబోయే సంతకం. ఓకే, ఈ ప్రమాదాన్ని ఆపే దారేలే. యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. మిరాయ్. మీరాయన కట్టా కర్ర ఏంటో? సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books, 100 questions, ఓకే, 1 stick. Big adventure. ఏంట్రా అది? What the hell, man? September 5th, 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతిపోయింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ కంటే ఇది చాలా 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 బాగుంది. రియలీ లైక్ ఇట్. అండ్ మనకి స్టోరీ కూడా బాగానే పెట్టుకున్నారు. ఒక మీరాయన ఒక వెపన్ ఉంది, ఆ వెపన్ ని వీళ్ళు చేసే యోధుడు, అదే మన తేజస్ సజ్జా క్యారెక్టర్. అండ్ ఆల్సో దిక్కు బ్లాక్ స్వాడ్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విలన్స్ క్యారెక్టర్ లా పెట్టుకున్నారు. మంచు మనోజ్ ఇడి దిక్కు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాజికల్ బ్యాటిల్ ఒకటి జరుగుతుంది. దీనికి అశోకుడికి సంబంధం ఉంది. ఆ యుద్ధంలో ఏదో జరిగింది, అశోకుడి యుద్ధం, చాలా పెద్ద యుద్ధం అది. అండ్ దాని తర్వాత ఆయన కళింగ కూల్చేసిన తర్వాత హీ మూవ్స్ టు బుద్ధిజం అండ్ ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్తుంది అనుకున్నా. ఫస్ట్ టీజర్ లో చాలా వరకు వాడారు, చాలా వాడారు. అరే ఏంట్రా అనే ఫీలింగ్ ఉండే నాకు అప్పట్లో. దీంట్లో కూడా ఉంది, ఖచ్చితంగా వాడారు. బట్ ఇది సినిమాలో ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. విజువల్స్ ఆర్ ఫెంటాస్టిక్, చాలా 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 బాగున్నాయి. కలర్ ప్యాలెట్ వాళ్ళు తీసుకునే అన్ని కూడా ఒక బుద్ధిజం కైండ్ ఆఫ్ అట్లే ఒక బ్రౌనిష్ బ్లాకిష్ కలర్స్, అంటే నీకు వైబ్రెంట్ కలర్స్ చాలా తక్కువ వాడుకున్నారు. బట్ ఆ ఇంపాక్ట్ ఇచ్చింది, బాగా ఇచ్చింది. ఆ ఫీల్ బాగుంది, టోన్ చాలా బాగుంది. నాకు ఒకటే క్రిటిసిజం ఏమనిపిస్తుంది అంటే మాత్రం లిప్ సింక్. అంటే వీళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో షూట్ చేస్తున్నట్టున్నారు. క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక్కొక్క లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నట్టు అనిపించింది అన్నట్టు. శ్రియా గారు ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాలు చేశారు కదా, వై షీ టాకింగ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ అనే ఫీలింగ్ ఉంది. నేను అనుకున్నట్టుగానే బైలింగ్వల్ గా ఉండొచ్చు, ఆర్ మల్టీలింగ్వల్ లో షూట్ చేయొచ్చు. దాన్ని వీళ్ళు అన్ని లాంగ్వేజెస్ కలిపి పెట్టవచ్చు, నాకు అది అనిపిస్తుంది. లిప్సింక్ కొంచెం ఇష్యూ ఉంది. అంటే ఎందుకు లిప్సింక్ ఎందుకంత ఇంపాక్ట్ గా చూసుకుంటారంటే మాత్రం లైక్ ఇన్నేళ్ళు అయిపోయింది, దగ్గర 20-30 ఏళ్ళు అయిపోయిందిగా మనం ఒక మంచి సినిమాలు చేయడం స్టార్ట్ చేసి. అంటే లైక్ మల్టీ అంటే అప్పటి పాత సినిమాలు మంచివి కాదని చెప్పట్లేదు. టెక్నాలజీ వైజ్గా మిగతా వైజ్గా మనము ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాం. లిప్సింక్ దగ్గర తేడా కొట్టద్దు. లిప్సింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి అర్థమైతే ఉంటుంది, చూస్తున్నంతసేపు అది డబ్బు సినిమాలే కనిపించదు ఒక తెలుగు సినిమా చూసినప్పుడు. అది నాకు తేడా కొడుతుంది, నాకు అదే అంటున్నాను అనమాట. నాకైతే మాత్రం లైక్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం మాట్లాడినా లేకున్నా కానీ రుద్రమ్మ కథని యాడ్ చేశారు, కొత్తగా ఇంకా కొంచెం ఇంకా ఎక్స్పెండ్ చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, మస్త్ అనిపిస్తుంది. హరిగౌర గారు కుమ్మేజ్లా ఉన్నారు. అదొకటి అనుకున్నా కానీ జగపతి బాబు గారి లుక్ అయితే క్యాక్ మామూలు లేదు. సో స్టోరీ అంతా కూడా ఆ స్టిక్ పేరు మిరాయ్ అంటే టెక్నికల్లీ జాపనీస్ లో ఫ్యూచర్. దీంట్లో ఏంటో తెలియదు మనకి, జాపనీస్ కి సంబంధం లేదంటే తెలుస్తుంది దీంట్లో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఆన్ దాట్. అండ్ ఈ 9 books ఏంటి దీనికి తగ్గట్టుగా ఎలా చూపిస్తారని అనిపిస్తుంది. ఒకటే చెప్తా, ప్లీజ్ డోంట్ స్క్రూ దిస్ అప్. దీంట్లో చాలా పొటెన్షియల్ ఉన్నట్టు నాకు కనబడుతుంది. సో ప్లీజ్ స్టోరీ వైజ్గా, మూవీ వైజ్గా, నేరేటివ్ వైజ్గా దీన్ని జస్ట్ ఏదో ఎలివేషన్స్ ఇచ్చేయాలి, జస్ట్ ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేయాలని చెప్పేసి చెడగొట్టకండి. సినిమా హిట్ అవుతుంది. మీరు అనవసరంగా సాంగ్స్ పెట్టడము ఇట్లాంటివి చేయకుండా ఉంటే మంచిగా సెట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు ఈగల్లో ఉన్న పాయింట్ బాగానే అనిపిస్తుంది. కాకపోతే దానిలో చుట్టంతా ఏదో సినిమా నుంచి ఇన్స్పైర్ అయిపోయి డైలాగ్స్ తోటి కుక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా డైలాగ్స్ హెవీగానే ఉంది. బట్ స్టిల్ ఈ సినిమా మీద నాకెందుకో నమ్మకం ఉంది ఈ సినిమా మీద. లైక్ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ రియలీ బిగ్. అండ్ దాన్ని చూపెట్టడం కూడా చాలా బాగా చూపిస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో ప్లీజ్ డోంట్ స్క్రూ దిస్ అప్.
ఈగల్లో చేసిన మిస్టేక్స్ అయితే దీనిలో రెక్టిఫై చేసుకొని మంచి సినిమా ఇవ్వండి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. తేజ సజ్జా కోసం నిజం చెప్తున్నా, ఇది చూసేంత వరకు మీరా మీద నాకు అంత ఎక్సైట్మెంట్ లేకుండే. అప్పుడు టీజర్లో నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, కొన్ని షార్ట్స్ చాలా బాగా అనిపించినాయి. బట్ మంచు మనోజ్ మీద నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈ టీజర్ చూసిన తర్వాత. అండ్ ఆల్సో తేజ సజ్జా మీద కూడా ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే పెరిగింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు? మీరు ఆ టీజర్ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ సోల్డ్ మ్యాన్. సో యా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.